హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు స్వార్థపరుడి సన్మార్గం. ఇది కరాళ కథ. చంద్రపాలెంలో చలమయ్య అనే ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. ఆయన ప్రతి వారము అడవికి వెళ్ళి ఆకులు మూలికలు తెచ్చుకొని వాటితో ఔషధాలు లేహ్యాలు తయారు చేసేవాడు. గ్రామంలో ఎవరికి ఎలాంటి జబ్బైనా ఇట్టే నయం చేయగలడం వలన చలమయ్య హస్తవాసి మంచిదని గ్రామస్తులు అనుకునేవారు. ఇలా ఉండగా పట్నం నుంచి ఆంగ్ల వైద్యుడొకడు వచ్చి ఆ ఊళ్ళో మకాం పెట్టాడు. తన వైద్యంలో మందులన్నీ శరీర శాస్త్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని తయారు చేయబడ్డాయని, నమ్మకంతో పని లేకుండా ఏ మందైనా తన వైద్యంలో చిటికల మీద పనిచేస్తుందని ప్రచారం ప్రారంభించాడు అతను. గ్రామస్తులలో సందేహం పట్టుకుంది. అయితే ఆంగ్ల వైద్యుడి మందులు నిజంగానే బాగా పనిచేస్తున్నాయి. తలనొప్పికి బిళ్ళ వేసుకుంటే క్షణాల మీద నొప్పి మాయమైపోతుంది. జ్వరానికి మందు వేసుకుంటే ఒక్క రోజులోనే జ్వరం దిగిపోతోంది. దానికి తోడు ఆ మందులు ఆయుర్వేదము కషాయాల్లా ఉండాలి. చాలా వాటికి రుచే తెలీదు, తెలిసినవి రుచిగా కూడా ఉంటాయి. కొందరు గ్రామస్తులు చలమయ్య వద్దకు వెళ్ళి ఆంగ్ల వైద్యం గొప్పదా, ఆయుర్వేదం గొప్పదా అని అడిగారు. చలమయ్య నవ్వి, వైద్యము పలు విధాలు. ఆంగ్ల వైద్యము విజ్ఞాన శాస్త్రం ఆధారంగా శరీరాన్ని మందుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నది. రోగ నివారణకు అవసరమైన మందుల్ని ఆంగ్ల వైద్యులు కృత్రిమంగా తయారు చేస్తారు. అయితే మానవ శరీరానికి అవసరమైనవన్నీ భగవంతుడు సహజంగా ప్రకృతిలోనే అమర్చిపెట్టాడు. అనుభవంతో ఆ రహస్యాలన్నీ మానవుడు ఒక్కటొక్కటిగా తెలుసుకొని ఆయుర్వేదం రూపొందించాడు. ఆయుర్వేదంలోనూ శరీర జ్ఞానం ఉన్నది. అందులో విజ్ఞాన శాస్త్రం కంటే ఋషుల జ్ఞానం పాలు ఎక్కువ. ఆంగ్ల వైద్యము తాత్కాలికోపశమనాన్ని కలిగిస్తుంది. ఆయుర్వేదము రోగానికి మూల కారణాన్ని ఎదిరించి శాశ్వత ప్రయోజనం కలిగిస్తుంది. ఆయా రోగాల్ని బట్టి, శారీరక అవసరాల్ని బట్టి ఒక్కోసారి ఒక్కో వైద్యం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని వివరించాడు. ఈ మాటలు ఆంగ్ల వైద్యుడికి చేరాయి. అతడు గ్రామస్తులతో, ఏ వైద్యుడు తన విధానం గొప్పది కాదని పూర్తిగా ఒప్పుకోడు. తన వైద్యానికి విజ్ఞాన శాస్త్రం ఆధారం కాదని, అనుభవము నమ్మకంతోనే తన మందులు పనిచేస్తాయని ఆయన ఇంచుమించు ఒప్పుకున్నాడు. అనుభవము శాస్త్రం ఎలా అవుతుంది? పైత్య రోగి పంచదార చేదుగా ఉందంటే నమ్మగలరా? గొడ్డు కారం తినేవాడికి కమ్మగా ఉన్న పదార్థము అందరికీ కమ్మగా అనిపిస్తుందా? మంచుగడ్డను ముట్టుకున్నవాడు వెంటనే చన్నీళ్లు ముట్టుకుంటే అవి వేడిగా అనిపిస్తాయి. వాడి అనుభవాన్ని మనం ఒప్పుకుంటామా? శాస్త్రాన్ని నమ్మకపోతే ప్రమాదము. ఆయుర్వేదము మూఢనమ్మకం, ఆంగ్ల వైద్యము విజ్ఞాన శాస్త్రము. ఈ విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే మీ అందరికీ అంత మంచిది అన్నాడు. గ్రామస్తులకి ఆంగ్ల వైద్యుడు నిజమే చెబుతున్నాడనిపించింది. అతడు రాకముందు చలమయ్య తమకు ప్రాణం పోసేవాడని వారు మర్చిపోయారు. దాంతో చలమయ్య వద్దకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అందుకైనా బాధపడలేదు. కానీ ఆంగ్ల వైద్యుడు చీటికి మాటికి తనను హేళన చేస్తున్నట్లు తెలిసి బాగా నొచ్చుకున్నాడు. ఒక రోజున చలమయ్య ఆంగ్ల వైద్యుడిని కలుసుకొని, బాబు, నీ శాస్త్రం గొప్పది. నీ మందులు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. నువ్వు రావటం వలన నాకు పని తగ్గింది. అందువలన నాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే నేను డబ్బు కోసం వైద్యం చేయలేదు. ఇచ్చిన వారిస్తే పుచ్చుకున్నాను, లేని వారికి ఊరికే వైద్యం చేశాను. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి తరతరాలకు సరిపోతుంది నాకు. కానీ నువ్వు నన్ను పరిహసించినా ఆయుర్వేదాన్ని పరిహసించవద్దని చెప్పటానికే ఇలా వచ్చాను. ఎందుకంటే ఆయుర్వేదము గొప్పతనము ఆయుర్వేదానిది. ప్రజలకు దాని మీద నమ్మకం పోగొట్టకు అని చెప్పాడు. ఆంగ్ల వైద్యుడు పరిహాసపూర్వకంగా నవ్వి, ప్రజలు మూఢులు కారు. అలనాడు ఋషులు స్వార్థంతో ఏర్పరిచిన సాంప్రదాయాల సంఖ్యల నుంచి క్రమంగా బయటపడుతున్నారు. అలాగే ఆయుర్వేదం మంచిను, ఆయుర్వేదం గొప్పదైతే ఆ గొప్పతనాన్ని అణచడానికి నేనెంతటి వాణ్ణి? మీరిలా నా వద్దకు రావటమే ఆయుర్వేదాన్ని కించపరుస్తున్నది. నా మాట విని మీరు కూడా నిజం తెలుసుకుని ఆయుర్వేదాన్ని విడిచిపెట్టండి. మీకే అవసరం వచ్చినా నేను వైద్యం చేస్తాను అన్నాడు. చలమయ్య చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆంగ్ల వైద్యుడు దీనికి చిలవలు పలవలు అల్లి అందరికీ ప్రచారం చేశాడు.
దాంతో ఊరంతా ఇప్పుడు ఆంగ్ల వైద్యుడి చుట్టూ తిరుగుతున్నది. అయితే ఆంగ్ల వైద్యుడు వైద్యానికి, మందులకి, రోగుల నుంచి డబ్బు బాగా గుంజేవాడు. అదేమంటే వైద్యము అల్లాటప్పా విద్య కాదు. ఏదో విధంగా వైద్యుడిని అనిపించుకోవాలనుకునేవారు ఉచితంగా వైద్యం చేసి ప్రాణాలు తీస్తారు అని చలమయ్యని ఉద్దేశించి చెప్పేవాడు. ఒకసారి ఆంగ్ల వైద్యుడు మందుల కోసము పట్నం వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు అడవిదారిలో అతడికి చలమయ్య కనిపించాడు. ఆకులు, మూలికలు సేకరిస్తున్న ఆయన్ని చూసి ఆంగ్ల వైద్యుడు పరిహాసంగా నవ్వి, అయ్యా, ఇంకా తమరి సేకరణ మానలేదా? ఎవరి కోసం తయారు చేస్తున్నారు మందులు అని అడిగాడు. చలమయ్య గంభీరంగా, ఎప్పుడు ఎవరికి అవసరం వస్తుందో ఏం తెలుస్తుంది? నా వద్ద లేని మందులన్నీ ఎప్పటికప్పుడు సిద్ధం చేసి ఉంచుకుంటాను. తాచుపాము విషానికి నా దగ్గర మందు లేదు. అది తయారు చేయటానికే ఈ ఆకులు, మూలికలు అన్నాడు. తాచుపాము విషానికి నా వద్ద తిరుగులేని మందున్నది. అందువలన మీ మందు అవసరం ఎవరికీ ఉండదు. తమరు అనవసరంగా శ్రమ పడుతున్నారు అని నవ్వేసి ముందుకు సాగిపోయాడు ఆంగ్ల వైద్యుడు. చలమయ్య తన పని పూర్తయ్యాక ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి మంచి నిద్రలో ఉండగా పెద్ద కలకలం వినిపించింది. లేచి వీధిలోకి వచ్చాడు చలమయ్య. ఆంగ్ల వైద్యుణ్ణి పాము కరిచిందట. అతడు స్పృహ తప్పి పడి ఉన్నాడు. జనము చూడటానికి వెళుతున్నారు. కొందరు మంత్రగాళ్ళని కూడా తీసుకుని వెళుతున్నారు. ఒక్కరు కూడా తనని వైద్య సహాయం కోసం పిలవనందుకు నొచ్చుకున్న చలమయ్య చప్పున తను ఆ సాయంకాలమే తయారు చేసిన మందులు తీసుకుని ఆంగ్ల వైద్యుడింటికి వెళ్ళాడు. చోద్యం చూస్తున్న జనాలని మందలించి తాను రోగిని సమీపించాడు. పాము కరిచిన చోట కొంత లేపనాన్ని పూశాడు. రోగి నోటిలో ఏదో మందు 3 చుక్కలు వేశాడు. కాసేపు రోగి గుండె నిమిరాడు. కొద్దిసేపట్లో ఆంగ్ల వైద్యుడు లేచి కూర్చున్నాడు. అసలు విషయం తెలియగానే అతడు చలమయ్యకు 2 చేతులు జోడించి నమస్కరించి, అయ్యా, తమరు నా ప్రాణదాతలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అన్నాడు. చలమయ్య నవ్వి, ఇందులో నేను చేసిందేముంది? నీ ప్రాణాన్ని నీవే రక్షించుకున్నావు. ఈరోజు పట్నం నుంచి తిరిగి వస్తూ అడవిలో నన్ను చూసి, అస్తమాను అడవిలో తిరుగుతారు, ఏమైనా కరవ్వచ్చు, మీ మందులు సరిగ్గా పనిచేయవు, నా మందులు మీ దగ్గరుంచండి అంటూ మందులిచ్చి వెళ్ళావు. ఆ మందులే ఇప్పుడు వాడాను. మరొకరిని పాము కరిచి ఉంటే నువ్వే ఈ మందులు వాడి రక్షించేవాడివి. నిన్ను కరవటంతో నీకు వైద్యం చేసేవారు లేకుండా పోయారు. సమయానికి నా దగ్గర మందుండి నిన్ను రక్షించగలిగాను అన్నాడు. అయితే ఆంగ్ల వైద్యుడు చలమయ్య వాడినవి ఆయుర్వేద మందులేనని గ్రహించాడు. అతడు ఆ విషయం దాచిపెట్టక అందరికీ చెప్పాడు. క్రమంగా ఆ ఊళ్ళో 2 వైద్యాలకి మంచి ఆదరణ లభించింది. కరాలుడు ఇంతవరకే కథను చెప్పి, ఓ సవిత్వుక మహారాజా, ఆంగ్ల వైద్యుడి దుష్ప్రచారాన్ని అంతం చేసే అవకాశం వచ్చినా ఉపయోగించుకోకుండా చలమయ్య ఎందుకు అబద్ధం చెప్పాడు? అంతకాలము దుష్ప్రచారం చేసిన ఆంగ్ల వైద్యుడి స్వార్థము ఉన్నట్లుండి సన్మార్గంగా ఎందుకు మారిపోయింది? అసలు చలమయ్య ఆంగ్ల వైద్యుడికి వైద్యం ఎందుకు చేసినట్లు? ఈ సందేహాలన్నీ నన్ను ఎంతో కాలంగా బాధిస్తున్నాయి. తెలుసు కూడా వీటికి సమాధానం చెప్పలేకపోయావో ఈ క్షణం నుంచి నీవు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్వికుడు ఇలా బదులిచ్చాడు. చలమయ్య అసలు సిసలు వైద్యుడు. ఆయన డబ్బు కోసం కాక మానవత్వంతో వైద్యం చేసేవాడు. ఆంగ్ల వైద్యుడు ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసి వైద్యుడిగా తన కర్తవ్యం నిర్వహించాడు. అయితే గ్రామస్తులకు అప్పటికి ఆయుర్వేదం మీద పూర్తిగా నమ్మకం పోయింది. వాళ్ళు మంత్రగాలనైనా నమ్ముతారు తప్ప ఆయుర్వేదాన్ని నమ్మరు. అందుకు కారణము ఆంగ్ల వైద్యుడి మాటలపై వారికి ఏర్పడిన నమ్మకం. ఇప్పుడు ఆయుర్వేదమే ఆంగ్ల వైద్యుడి ప్రాణాలు రక్షించిందంటే ప్రజలకి ఆంగ్ల వైద్యుడి మాటలపైన నమ్మకం పోతుంది. వైద్యుడు ఎలాంటి వాడైనా అతడి వైద్యం మంచిదేనని చలమయ్యకు తెలుసు. గ్రామస్తుల క్షేమం కోరి వారికి ఆంగ్ల వైద్యంపై నమ్మకం పోకూడదన్న ఆశయంతో చలమయ్య అసలు విషయం దాచాడు. ఆంగ్ల వైద్యుడు ఇదంతా గ్రహించాడు. అయితే అతడిలోని మార్పుకు అసలు కారణం మాత్రం అది కాదు. చలమయ్య తన ప్రాణదాత అయినప్పటికీ అతడిలోని మార్పు తాత్కాలికమే అవుతుంది. కానీ అడవిలో చలమయ్య ఏ సమయంలో ఎవరికి అవసరం వస్తుందో ఎవరూ చెప్పగలరన్నది తన విషయంలోనే అక్షరాలా నిజమైంది.
అందరికీ వైద్యం చేసే తనకు జబ్బు చేస్తే చూసేవారెవరు? ఊళ్ళో మరో ఆంగ్ల వైద్యుడుంటే తనకు పోటీ అవుతుంది. తనకు రెండో వైద్యుడు అవసరం కాబట్టి చలమయ్య వంటి సత్పురుషుడే అక్కడ వైద్యుడిగా కొనసాగితే తనకు పోటీ ఉండదు. అవసరమూ తీరుతుందని గ్రహించటం వలనే అతడిలో ఆ మార్పు వచ్చింది. అది సరి అయిన సమాధానం కావటంతో సవిత్వకుడికెదురుగా ఉన్న కన్యపైన కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి సింహంగా మారి గర్జిస్తూ అడవిలోకి పరుగు తీసింది. మరొక కథ పేరు న్యాయాధికారి బాధ్యత. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. సింగంపల్లి గ్రామంలో ఉండే భీమరాజు వడ్డీ వ్యాపారి. సోమయ్య అనేవాడు ఆయన దగ్గర 1000 వరహాలు అప్పు తీసుకొని ఏడాది తర్వాత తీర్చటానికి వెళ్ళాడు. భీమరాజు వాడి దగ్గర డబ్బు తీసుకోకుండా, నువ్వు వడ్డీ మాత్రమే ఇస్తూ ఉండు, అసలు తీసుకోను అన్నాడు. ఇది విని సోమయ్య కంగారుపడి, అలాగేం వద్దు, మొత్తం బాకీ ఇప్పుడే తీర్చేస్తాను అంటూ పట్టుబట్టాడు. భీమరాజు నవ్వి, మనం రాసుకున్న పత్రంలో నేనిచ్చిన డబ్బుకు ఏటా 500 వరహాలు వడ్డీ కట్టాలని ఉంది తప్ప బాకీ తీర్చాలని లేదు. అందువలన నువ్వు బాకీ తీర్చకూడదు, వడ్డీ కట్టాల్సిందే. ఇందుకు ఒప్పుకోకపోతే న్యాయాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు. ఇద్దరూ న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు. ఆయన పత్రాన్ని పరీక్షించి, ఇందులో సోమయ్య అనే వ్యక్తి భీమరాజు వద్ద 1000 వరహాలు అప్పు తీసుకున్నట్లు, అందుకుగాను ఏటా 500 వరహాలు వడ్డీగా జీవితాంతము ఇచ్చుకోవాలని ఉంది. బాకీ తీర్చాలని ఎక్కడా లేదు. కాబట్టి నువ్వు వెంటనే 500 వరహాలు భీమరాజుకు ఇచ్చుకోవాలి, లేదా జీవితాంతము కారాగారంలో ఉండాలి అన్నాడు. చేసేది లేక సోమయ్య భీమరాజుకి 500 వరహాలు ఇచ్చుకొని అక్కడే ఏడుస్తూ కూలబడిపోయాడు. భీమరాజు వెళ్ళిపోగానే న్యాయాధికారి వాణ్ణి ఓదార్చి, భీమరాజు మోసగాడు, అలాంటి వాళ్లతో వ్యవహరించేటప్పుడు నీ వంటి వాళ్ళు తెలివిగా ఉండాలి. జరిగిందేదో జరిగిపోయింది. భీమరాజు నుంచి తప్పించుకునేటందుకు నీకొక ఉపాయం చెబుతాను. దానితో నువ్విప్పుడు ఆయనకి ఇచ్చిన 500 వరహాలు కాక ఒక్క వరహా కూడా ఇవ్వనవసరం ఉండదు. అయితే ఈ క్షణం నుంచి నీ పేరు సూరయ్యగా మార్చుకో. నువ్వు పేరు మార్చుకున్నట్లు నేను ఖరారు పత్రాన్ని ఇస్తాను. భీమరాజుకు వడ్డీ కట్టాల్సింది సోమయ్యే కానీ సూరయ్య కాదు గదా అన్నాడు. సోమయ్య సంతోషంగా ఖరారు పత్రం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏడాది తర్వాత భీమరాజు వడ్డీ గురించి అడిగితే సోమయ్య, డబ్బు గురించి సోమయ్యనడుగు, నా పేరు సూరయ్య అంటూ ఖరారు పత్రం చూపించాడు. అంత తెలివి సోమయ్యకు లేదని, న్యాయాధికారే వాడికి ఆ ఉపాయం చెప్పి ఉంటాడని భీమరాజు గ్రహించాడు. మళ్ళీ ఏదో ఒక ఉపాయం పన్ని సోమయ్య నుంచి డబ్బు రాబట్టాలని అనుకుంటూ భీమరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకి ఒక భాగ్యవంతుడు వెతుక్కుంటూ సోమయ్య ఇంటికి వెళ్ళి, ఈ ఇంట్లో ఉండే సోమయ్య అని అతడికి నేను 1,00,000 వరహాలు ఇవ్వాల్సి ఉంది. సోమయ్య తండ్రి నా తండ్రిని ప్రాణ ప్రమాద సమయంలో రక్షించాడట. అందుకు ప్రతిఫలం ఇవ్వాలని ఆయన కోరిక. నేను ఇన్నాళ్ళు డబ్బు ఇబ్బందుల్లో ఉండి వెంటనే ఆయన కోరిక తీర్చలేకపోయాను. ఇన్నాళ్లకు నాకు అవకాశం వచ్చింది అన్నాడు. వెతుక్కుంటూ వచ్చిన ఈ అదృష్టానికి సోమయ్య ఎంతో సంతోషించి తానే సోమయ్యనని చెప్పాడు. నువ్వే సోమయ్యవని నేనెలా నమ్మేది? ఈ ఊళ్ళోని పెద్ద మనిషి ఎవరైనా నువ్వే సోమయ్యవని ధృవపరచాలి అన్నాడు భాగ్యవంతుడు. ఆ గ్రామంలో పెద్ద మనుషులకు పెద్ద మనిషి భీమరాజు. సోమయ్య, భాగ్యవంతుడు ఆయన వద్దకు వెళ్లారు. భీమరాజు సోమయ్యని, నీ పేరు మార్చుకున్నా లోగడ సోమయ్య పేరుతో చేసిన బాకీలన్నిటికీ జవాబుదారీ వహిస్తావా అని అడిగాడు. ఇది విని సోమయ్య ఆలోచనలో పడ్డాడు. భీమరాజు చెప్పిందానికి ఒప్పుకోకపోతే 1,00,000 వరహాలు పోతాయి, ఒప్పుకుంటే 1,00,000 వరహాలు వస్తాయి. అప్పుడు భీమరాజుకి ఏటా 500 వరహాలు ఇవ్వటము కష్టం కాదు. ఈ వ్యవహారంలో మోసముందని తెలియక సోమయ్య భీమరాజు కోరిన విధంగా తిరిగి పత్రం రాసిచ్చాడు. అందువల్ల వాడికి భాగ్యవంతుడి నుంచి 1,00,000 వరహాలు రాలేదు. కానీ భీమరాజు వడ్డీ ఇవ్వమని వేధించసాగాడు. చేసేది లేక సోమయ్య మళ్ళీ న్యాయాధికారిని కలుసుకుని జరిగింది చెప్పాడు. న్యాయాధికారి, ఒకసారి మోసపోయాక తెలివిగా ఉండవద్దా? భీమరాజు నీ దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి ఎన్ని నాటకాలైనా ఆడగలడు. ఉన్నట్లుండి ఎవరో నీకు 1,00,000 వరహాలు ఇస్తానంటే ఎలా నమ్మావు
అంటూ మందలించాడు. అయ్యా, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను, ఈ ఒక్కసారి రక్షించండి అన్నాడు సోమయ్య. న్యాయాధికారి వెంటనే భీమరాజుకు కబురు పంపి రప్పించి, ఈ సోమయ్య నీకు ఏటా 500 ఇవ్వాలి, కానీ ఇవ్వటం లేదు అవునా? అందువల్ల ఇతన్ని కారాగారంలో వేస్తున్నాను. ఇంకెవరైనా నీ బాకీ తీరుస్తామని హామీ ఇస్తే తప్ప ఇతన్ని కారాగారం నుంచి విడుదల చేయను అని చెప్పాడు. ఇందుకు భీమరాజు ఎంతో సంతోషించి సోమయ్య ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి, ఇల్లో పొలమో అమ్మి నాకు ఏటా వడ్డీ కడతానని పత్రం రాసివ్వండి, లేకుంటే సోమయ్య బ్రతుకున్నంత కాలము కారాగారంలో మగ్గిపోవాల్సిందే అన్నాడు సోమయ్య భార్య బిడ్డలతో. అప్పటికే న్యాయాధికారి హెచ్చరిస్తూ పంపిన కబురు అందటం వలన సోమయ్య భార్య దీనికి చెలించక, ఆయన ఇంట్లో ఉండి మాత్రం మాకేం లాభం, లేనిపోని అప్పులు చేసి మా పీకల మీదకి తెస్తాడు, ఆయన్ని కారాగారంలోనే ఉండనివ్వండి అన్నది. ఇలా ఎన్నాళ్ళు జరుగుతుందో చూద్దామని భీమరాజు తాను ఊరుకున్నాడు. అయితే వారం రోజుల తర్వాత సోమయ్య కారాగారం నుంచి తిరిగి వచ్చాడు. కారణమేమిటంటే ఆ దేశపు రాజుకు లేక లేక కొడుకు పుట్టాడు. ఆ శుభ సందర్భంలో కారాగారంలో ఉండే చిల్లర నేరస్తుల్ని విడిచిపెట్టేశారు. భీమరాజు సోమయ్యను కలుసుకొని, నువ్వు కారాగారం నుంచి తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక నా వడ్డీ కట్టు అన్నాడు. నీకు డబ్బు ఎగవేసినందుకు నాకు శిక్ష పడింది, కాబట్టి నేనిక నీకు బాకీ లేనట్లే లెక్క అన్నాడు సోమయ్య. భీమరాజు న్యాయాధికారిని చూడబోతే ఆయన సోమయ్య మాటలు న్యాయసమ్మతమే అన్నాడు. కొద్ది రోజుల తర్వాత భీమరాజు ఒక కొత్త ఉపాయం పన్నాడు. ఆ ప్రకారము ఎంతో పెద్ద మనిషిలా ఉన్నవాడొకడు సోమయ్య ఇంటికి వెళ్ళి వాడికి ఒక పత్రాన్ని చూపించాడు. అందులో ఆ మనిషి చాలా కాలంగా సోమయ్యకు తెలిసినవాడని, నమ్మకస్తుడని, అతడికి తప్పక ఉద్యోగం ఇవ్వవచ్చునని ఉన్నది. అయ్యా, ఎంతో కాలంగా ఎలాంటి ఉద్యోగము లేక అవస్థలు పడుతున్నాను. న్యాయాధికారి మీకు మంచి స్నేహితుడు కదా, ఈ పత్రం చివర మీరు సంతకం చేస్తే నాకాయన ఉద్యోగం ఇస్తారు అన్నాడు వాడు. అందువల్ల తమకేమీ నష్టం లేదని భావించి సంతకం చేశాడు సోమయ్య. అయితే అసలు మోసం వాడికి తెలియదు. కొద్దిసేపటికి ఆ పత్రంలో వాడిన మాయాసిరా కారణంగా మిగతా అక్షరాలన్నీ మాయమైపోయి సోమయ్య సంతకం మాత్రమే మిగిలింది. కారాగారం నుంచి తిరిగి వచ్చాక డబ్బు అవసరమై తను భీమరాజు నుంచి 10,000 వరహాలు అప్పు చేసినట్లు, అందుకుగాను ఏటా 1000 వరహాలు వడ్డీగా ఇచ్చుకుంటానని భీమరాజు ఆ పత్రంపై రాసి హుటాహుటిన న్యాయాధికారి వద్దకు వెళ్ళాడు. న్యాయాధికారి ఆ పత్రం చూసి తర్వాత కబురు పంపుతానని భీమరాజును పంపించేసి సోమయ్యను పిలిపించి, నీకింకా బుద్ధి రాలేదా, మళ్ళీ ఎందుకిలా చేశావు అని అడిగాడు. సోమయ్య లబోదిబోమంటూ తానొక సిఫారసు పత్రం మీద మాత్రమే సంతకం పెట్టానని జరిగింది చెప్పాడు. మాయాసిరాతో భీమరాజు సోమయ్యను మోసగించాడని న్యాయాధికారి గ్రహించి, మూర్ఖుడా, నేరస్తులు నానాటికి తెలివి మీరుతుంటే నీ తెలివి మాత్రము పెరగటం లేదు, నిన్ను రక్షించటం నా వల్ల కాదు అంటూ మండిపడ్డాడు. అయ్యా, నేరస్తుల బారి నుంచి నా వంటి అమాయకుల్ని రక్షించటానికే కదా మీరున్నది అన్నాడు సోమయ్య. దీనికి న్యాయాధికారి మరింతగా మండిపడి, ఒకసారి రక్షిస్తాను, 2 సార్లు రక్షిస్తాను, ఎల్లకాలము రక్షించటం నా వల్ల కాదు. ఒకసారి అనుభవం అయ్యాక నీ బోటి వాళ్ళు నేరస్తుడి కంటే తెలివిగా ఉండి జాగ్రత్త పడాలి, లేకుంటే అనుభవించాలి అన్నాడు. అయ్యా, తమరు నన్ను రక్షించనవసరం లేదు, కానీ నన్నొక సందేహం పీడిస్తున్నది, ఆగ్రహించరనుకుంటాను. మీ బాధ్యత ఏమిటి? నా వంటి అమాయకులను రక్షించటమా లేక నేరాల్ని అరికట్టటమా అని అడిగాడు సోమయ్య. రెండింటికీ తేడా ఏమిటి అన్నాడు న్యాయాధికారి కోపాన్ని అణుచుకునేటందుకు ప్రయత్నిస్తూ. అయ్యా, చాలా తేడా ఉంది. నా వంటి అమాయకులు మాటిమాటికి మోసపోతే ఆ తప్పు మాదేనని ఒప్పుకుంటాను, కానీ నేరాల్ని అరికట్టడానికి మీరొక ప్రయత్నం చేస్తే నేరస్తుడు తెలివి మీరి ఇంకో ఉపాయం పన్నుతున్నాడు. నేరస్తుడు నేరం చేయకుండా ఆపే తెలివి మీకు లేదా? నేరస్తుడు తెలివితో మీరు పోటీపడి వాడెప్పటికీ నేరం చేయకుండా మీరు ఆపలేరా? న్యాయాధికారి అయిన మీకు చేతకాని పని నా బోటి సామాన్యుడి వల్ల అవుతుందా అని అడిగాడు సోమయ్య. ఇది విన్నాక న్యాయాధికారికి తన తప్పు తెలిసి వచ్చింది.
ఆయన అప్పులిచ్చేవాళ్లు తమకు తోచిన విధంగా పత్రాలు రాయించుకోరాదని, న్యాయాధికారి అయిన తన ఎదుట రాసుకున్న పత్రాలు మాత్రమే చెల్లుతాయని చాటింపు వేయించాడు. 4 రోజుల తర్వాత భీమరాజు న్యాయాధికారిని కలుసుకొని సోమయ్య బాకీ సంగతి గురించి అడిగాడు. అందుకు న్యాయాధికారి కళ్ళెర్ర చేసి, సోమయ్య ఏపాటి ఆస్తిపరుడో అందరికీ తెలుసు. అలాంటి వాడికి ఏ తాకట్టు లేకుండా, సాక్షులు లేకుండా 10,000 వరహాలు అప్పుగా ఇచ్చావంటే నువ్వు తెలివి తక్కువ వాడివైనా అయ్యుండాలి, లేక మోసగారివైనా అయ్యుండాలి. నువ్వు తెలివి తక్కువ వాడివి కాదని అందరూ ఎరుగుదురు. ఇక వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత సోమయ్య వంటి పేదవాళ్లకు మాటిమాటికి న్యాయాధికారి సాయం పొందవలసిన అవసరం తప్పింది. మరొక కథ పేరు కల్పవృక్షం. ఈ కథను రచించిన వారు పుష్యమి గారు. పంచవటి అనే గ్రామాన్ని ఆనుకుని ఒక అడవి ఉంది. ఆ అడవి నిండా రకరకాల చెట్లు ఉన్నాయి. క్రూర మృగాలు లేవు, కానీ కుందేళ్లు, జింకలు, నక్కలు, ఎలుగుబంట్లు మొదలైన జంతువులు అడవిలో విరివిగా తిరిగేవి. పంచవటి గ్రామస్తులు వంట చెరకు కోసం అడవికి వెళ్ళి చెట్లు కొడుతూ ఉండేవాళ్ళు. అలా క్రమేపీ అడవిలో చెట్ల సంఖ్య తగ్గింది. అలా చెట్లు నరికేయటంతో ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో కొంతమంది పంచవటి వాసులు గుడిసెలు వేసుకున్నారు. ఆ ఊరిలోనే ఉండే పశువుల కాపరి గోపయ్య పశువులని ఆ ఖాళీ ప్రదేశంలోనే మేతకు తీసుకుని వెళ్ళటం ప్రారంభించాడు. నెమ్మదిగా పంచవటి అడవి కాస్త ఊరిలో కలిసిపోయింది. క్రమంగా పాడి పంటలతో సమృద్ధిగా ఉండే పంచవటిలో పంటలు పండటం తగ్గిపోయింది. ఊరి పక్కనే వాగులో నీళ్లు తగ్గాయి. పంచవటి పూర్వపు శోభను కోల్పోయి కరువు కాటకాలు వచ్చిన ప్రాంతంలా మారిపోయింది. పంచవటి గ్రామస్తులు ఈ పరిణామానికి ఎంతో ఆందోళన చెందారు. ఏం చేస్తే ఇదివరకటి కళ తమ గ్రామానికి వస్తుందోనని చర్చించుకున్నారు. ఈ కష్టం నుంచి గట్టెక్కాలని ఆ ఊరి అమ్మవారి గుడికి వెళ్ళి పూజలు జరిపించారు. కప్పలు పెళ్లి చేస్తే వాన కురుస్తుందేమోనని అది చేశారు. అయినా లాభం లేకపోయింది. పంచవటిలోని వయోవృద్ధులలో ఒక ఆయన, ఈ అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడని చిన్నప్పుడు మా అమ్మ చెప్పగా విన్నాను. ఆయనకి ఆకలి దప్పికలు ఉండవట. రోగాలు, చావు అనేవి ఆయన దరిదాపులోకి రావట. మరి ఆయన ఏ కొండ గుహల్లో తపస్సు చేసుకుంటున్నాడో, ఏ చెట్టుకి తలక్రిందులుగా వ్రేలాడుతున్నాడో తెలీదు. ఆయనని ఎలాగైనా వెతికి పట్టుకొని కాళ్ళ వేళ్లా పడితే ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం చూపిస్తాడేమో అన్నాడు. పంచవటి వాసులకు అంతకు మించి దారి కనిపించలేదు. వరుణదేవుడికి ఏం కోపం వచ్చిందో ఒక్క చుక్క పడటం లేదు. ఆ ముని మంత్రాలు తంత్రాలతో వాన కురిపిస్తే అంతకన్నా పండుగ ఉండదు అనుకున్నారు. కొంతమంది గ్రామస్తులు అడవంతా తిరిగి మునీశ్వరా మునీశ్వరా అని ఎలుగెత్తి కేకలు వేశారు. ముని పలకలేదు. వెతికి ఆయనకు దొరకడని నిరాశపడ్డాక ఒకరోజు గోపయ్య పశువుల్ని మేపటానికి యథావిధిగా అడవికి వెళ్ళి సంధ్యావేళకు పంచవటికి తిరిగి వస్తూనే పరుగున రచ్చబండ దగ్గరికి చేరుకున్నాడు. ఆ సమయానికి అక్కడ కొంతమంది గ్రామ పెద్దలు కూర్చొని లోకాభిరామాయణం సాగిస్తున్నారు. గోపయ్య కంగారును చూసిన ఒక పెద్దాయన, ఏరా అంతలా రొప్పుతూ వచ్చావు? అడవిలో పులి ఏదన్నా మంద మీద దాడి చేసిందా అని అడిగాడు. అదేం లేదండయ్యా, ముసలాయన చెప్పిన మునీశ్వరుడు ఈరోజు మధ్యాహ్నం నాకు అడవిలో కనపడ్డాడు అన్నాడు గోపయ్య. ముని మాట వినగానే గ్రామ పెద్దలతో పాటు ఆ దారిన పోతున్న వాళ్ళు కూడా గోపయ్య చుట్టూ చేరిపోయారు. మన కష్టాలన్నీ ఆ మునిగారికి చెప్పాను. ఊయిలలో బిడ్డని పెట్టుకొని ఊరంతా వెతికినట్లుంది మీ తంతు అని తిట్టిపోశాడాయన. పురాణాల్లో చెప్పిన కల్పవృక్షం ఒకటి అడవిలో ఉందట. దానికి 40 రోజుల పాటు పూజలు చేస్తే వానలు కురిసి పంటలు బాగా పండి మన కష్టాలన్నీ తీరిపోతాయన్నాడు అని చెప్పాడు గోపయ్య. మరి ఆ చెట్టు ఎక్కడుంది అని అడిగాడు ఒక ఆయన. అది కనుక్కుందామనుకునేలోగా ముని మాయమైపోయాడయ్యా అన్నాడు గోపయ్య. అయ్యో ఎట్లా అని వాపోయారు మిగిలిన గ్రామస్తులు. అడవిలో 100 చెట్లున్నాయి, ఏది కల్పవృక్షమో ఎలా తెలుసుకోవటము అన్నాడు ఒక గ్రామ పెద్ద. ఇక ఒకటే మార్గం, కనబడ్డ ప్రతి చెట్టుకు పూజ చేద్దాం. కల్పవృక్షం పచ్చగా ఉన్నంతకాలము మన ఊరు పచ్చగా ఉంటుందట అన్నాడు గోపయ్య. అప్పటి నుంచి గ్రామస్తులు అడవికి వెళ్ళినా చెట్లు నరకటం మానేశారు. చెట్లకు నీళ్లు పోసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజలు చేయసాగారు.
కొన్నేళ్లకి ముని చెప్పినట్లుగానే వానలు కురిశాయి, పంటలు పండాయి, వాగులో నీరు పుష్కలంగా చేరుకుంది. ఇదంతా కల్పవృక్షం మహిమే అనుకుని పంచవటి వాసులు అప్పటి నుంచి అడవిలో చెట్ల జోలికి పోలేదు. నిజానికి అడవిలో చెట్లు నరికేయటం వలనే వానలు కురవటం లేదని, చెట్లు నరకకుండా ఆపటానికే కల్పవృక్షము మునీశ్వరుడు కథ కల్పించి చెప్పానని గోపయ్య ఏనాడు వారికి చెప్పలేదు. మరొక చిన్న కథ పేరు రాజకుమారుడి రాజసం. ఈ కథను రచించిన వారు వక్కలంక కిషోర్ గారు. విజయపురి రాజు వీరవర్మకు తన పూర్వీకుల రాజసం పట్ల, తన వంశ ప్రతిష్ఠ పట్ల చాలా గౌరవం ఉండేది. ఒకనాడు ఆయన సభ చాలించిన తర్వాత విదూషకుడితో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ఇంతలో ఆయన కొడుకు 2 ఏళ్లవాడు కుమారవర్మ తడబడే అడుగులతో అక్కడికి వచ్చాడు. వీరవర్మ కొడుకుని ఎత్తుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి, కుమారా, ఏది మన రాజసం ఎలా ఉంటుందో ఒకసారి విదూషకుడికి చూపించు అన్నాడు. కుమారవర్మ తండ్రి మాటలు గ్రహించిన వాడిలా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. వీరవర్మ అది చూసి పొంగిపోతూ, చూసావా, నా కుమారుడు రాజటీవుని ఎలా ప్రదర్శిస్తున్నాడో అన్నాడు విదూషకుడితో. దానికి విదూషకుడు, అవును మహారాజా, రాజకుమారుడి వయసేమిటి, ఆ కూర్చున్న తీరేమిటి, ఆహా అంటూ చిన్నగా నవ్వాడు. ఈ మాటలకు సంతోషించి వీరవర్మ విదూషకుడికి ఒక హారాన్ని బహూకరించాడు. తర్వాత కుమారవర్మ సింహాసనం దిగి ఆడుకోసాగాడు. అప్పుడు విదూషకుడు, యువరాజా, ఏది మరొకసారి మీ రాజసాన్ని ప్రదర్శించండి అన్నాడు. కానీ కుమారవర్మ విదూషకుడు మాట పట్టించుకోకుండా తన ఆటలో నిమగ్నమైపోయాడు. ఇది చూసి రాజు ముఖం చిట్లించాడు. అయితే విదూషకుడు నవ్వి, మహారాజా, యువరాజు మీకు తగినవాడని మరొకసారి నిరూపించుకున్నాడు. తండ్రి ఆజ్ఞను తప్ప మరొకరి ఆజ్ఞను పాటించకుండా తమ వంశప్రతిష్టను నిలబెట్టాడు అన్నాడు. విదూషకుడి చమత్కారానికి మెచ్చుకొని వీరవర్మ మరొక విలువైన హారాన్ని అతడికి బహూకరించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.